ఎందుకు కొంతమందిలోనే కిడ్నీ స్టోన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి, మోర్ ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి? ఎప్పుడైనా ఆలోచించారా? కొంతమంది ఆక్సలేట్స్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకుంటారు, ఎక్కువ కూడా రోజుని. ఈ ఆక్సలేట్స్ అంటే ఏంటి అని అంటే మనం తినే ఫుడ్స్లో ఉండే న్యాచురల్ కాంపౌండ్స్ అనమాట. ఈ కాంపౌండ్స్ కొన్ని కొన్ని వాటిలో ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పాలకూర, నెక్స్ట్ బెండకాయ, పీనట్స్, క్యాష్యూస్, ఆల్మండ్స్, ఇంకా రాగి, వీటిల్లో ఈ ఆక్సలేట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఈ పర్టికులర్ పర్సన్ అనే వాళ్ళు కాల్షియం అనేది సరిపడిగా తీసుకుంటున్నారు అనుకోండి రోజుని. సో ఈ ఆక్సలేట్స్ అనేవి కాల్షియం తోటి బైండ్ అయ్యి ప్రేగుల్లో, దాని ద్వారా స్టూల్స్లోనూ కూడా ఎక్స్క్రీట్ అవుతుంది కొంత. ఎప్పుడైతే సరిపడా కాల్షియం తీసుకోవట్లేదో అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే మొత్తం ఈ ఆక్సలేట్స్ అంతా కూడా యూరిన్ మీదే పడుతుంది అనమాట. సో యూరిన్లోనే పడి యూరిన్ కొంచెం కాన్సన్ట్రేటెడ్గా అయ్యి ఈ యూరిన్లో చిన్న చిన్న క్రిస్టల్స్ లాగా ఫామ్ అవుతాయి. క్రిస్టల్స్ లాగా ఫామ్ అయ్యి అది ఏమవుతుంది అని అంటే స్టోన్స్ లాగా ఫామ్ అవుతాయి తర్వాత. అట్ ద సేమ్ టైం ఆ పర్టికులర్ పర్సన్ అన్న వాళ్ళు వాటర్ సరిగ్గా తీసుకోరు, సరిపడా వాటర్ తీసుకోరు, రోజుకి 3 లీటర్ల నీళ్లు గట్ట తీసుకోరు అనమాట. సో ఇటువంటిప్పుడు ఏమవుతుంది, వాటర్ ఎక్కువ తాగితే ఆ క్రిస్టల్స్ అనేవి ఫ్లష్ అవుట్ అయిపోతూ ఉంటాయి యూరిన్లో. కానీ వీళ్ళు వాటర్ ఎక్కువ తాగరు. వాటర్ సరిపడగా తాగకపోవడం వల్ల క్రిస్టల్స్ అనేవి కొంచెం కాన్సన్ట్రేటెడ్గా అయ్యి అవి స్టోన్స్ కింద ఫామ్ అవుతాయి అన్నమాట. వీళ్ళల్లో కిడ్నీ స్టోన్స్ అనేవి ఫ్రీక్వెంట్గా రాకుండా ఉండడానికి గుర్తుపెట్టుకోవాల్సిన గోల్డెన్ పాయింట్స్: ప్రతిరోజు కూడా రెగ్యులర్గా సరిపడా వాటర్ తీసుకోవడం, 2 to 3 లీటర్స్ అనేది కంపల్సరీగా తీసుకోవడం. ఓకే, నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటి, ఆక్సలేట్స్ తక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవాలి. లేదా ఒకవేళ ఎక్కువగా ఉండే తీసుకున్నా సరే కూడా ఫ్రీక్వెంట్గా ఎక్కువగా ప్రతిరోజు అదే పనిగా తినకూడదు. ఇందాక చెప్పాను కదా ఆల్రెడీ, అవన్నీ కూడా. ఈవెన్ మీరు రోజు తాగే టీ లీవ్స్లో కూడా ఆక్సలేట్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో వాటిని కూడా అవాయిడ్ చేయండి, ఎక్సెస్ కన్జంప్షన్ అనేది చేయొద్దు. నెక్స్ట్ థర్డ్ది, కాల్షియం ఇంటేక్ సరిపడగా తీసుకోవాలి. కాల్షియం ఇంటేక్ ఏమవుతుంది అంటే ఈ ఆక్సలేట్స్ని బైండ్ చేసి స్టూల్స్ ద్వారా ఎక్స్క్రీట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో ఈ 3 గోల్డెన్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. అలా కిడ్నీ స్టోన్స్ రాకుండా ఉండాలన్నా సరే కూడా ఈ పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. స్టే హెల్తీ, స్టే సేఫ్.